బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు మంత్రుల బృందం చేరుకునుంది. మేడిగడ్డ బ్యారేజ్ తాజా పరిస్థితిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు మంత్రులు. దాంతోపాటు నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసులు సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమీక్షతో పాటు కాళేశ్వరం ఇంజనీర్లు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ నిర్మాణ సంస్థల ఇంజనీర్లు, ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొంటారు. కాసేపట్లో మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు మంత్రుల బృందం చేరుకోనుంది. మేడిగడ్డ బ్యారేజ్ తాజా పరిస్థితిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు మంత్రులు. దాంతోపాటు నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసులు సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమీక్షతో పాటు కాళేశ్వరం ఇంజనీర్లు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ నిర్మాణ సంస్థల ఇంజనీర్లు, ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొంటారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ లైవ్లో అందిస్తారు. కృష్ణ, చెప్పండి, మేడిగడ్డ వద్ద పరిస్థితి ఎలా ఉంది? మంత్రులు ఏ అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ రోజు మంత్రుల బృందం సందర్శించనుంది. ఇప్పుడు ఇంకా కొద్ది నిమిషాల్లోనే హెలిప్యాడ్ వద్ద దిగాక మంత్రులు నేరుగా ఇక్కడికే వచ్చేసి ఇక్కడ నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అంటే కాళేశ్వరంలో పరిస్థితి ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి, దానికి అనుసంధానమైన మేడిగడ్డ కానీ, లక్ష్మీ బ్యారేజ్ కానీ వీటి పరిస్థితి ఏంటి అంటే ఇవి ఈ గతంలో 26, 28, 29 పిల్లర్లు కుంగడానికి గల కారణాలు ఏంటి, నిర్మాణ లోపమా లేకుంటే దాని యొక్క రూపకల్పన లోపమా ఉంది. ఆ తర్వాత వాళ్ళు సందర్శించిన తర్వాత నీటిపారుదల శాఖ అధికారులతోనూ ఎల్ఎన్టీ ఇంజనీర్లతోనూ వాళ్ళు చర్చ అంటే మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టాక దాని గురించి మళ్ళీ మీడియా సమావేశంలో అసలు ఏం జరిగిందని చెప్పనున్నారు ఆనంద్. ఓకే కృష్ణ, మరి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఏ అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది? కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణము, దానికి అనుసంధానం ఉన్న మేడిగడ్డ, సుందిళ్ల, లక్ష్మీ బ్యారేజ్, పద్మావతి బ్యారేజ్ల గురించి వాటి నిర్మాణం ఎలా జరిగింది, వాటి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, దీని నిర్మాణ లోపం వల్ల జరిగిందా, అవి ఎందుకు కుంగినాయి, వాటి గురించి వీళ్ళు మీడియాకు వివరించనున్నారు ఆనంద్. ఎవరెవరు వస్తున్నారు మంత్రులు దీనికి సంబంధించి కృష్ణ? శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, ప్లస్ సీతక్క, కొండ సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మొదలవారు వస్తున్నారు అన్నది. ఈ కుంగుబాటుకు సంబంధించి మంత్రులకు సంబంధించి కుంగుబాటు విషయంలో ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది కృష్ణ? అంటే వీళ్ళ అధికారులతో సమీక్ష సమావేశం జరిపాక దాని మీద తుది నిర్ణయం తీసుకుంటాం. తుది నిర్ణయం మళ్ళీ అధిష్టానానికి అప్పచెప్పాక దీని మీద చర్య తీసుకుంటాం. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ హయాంలో నిర్మించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అది నిర్మాణ లోపం వల్ల జరిగితే ఆ నిర్మాణం చేసిన ఎల్ఎన్టీ సంస్థనే దాన్ని పూర్తి బాధ్యత ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు దీని మీద సమీక్ష సమావేశం నిర్వహించి దాని బాధ్యులు ఎవరు, అది గత ప్రభుత్వమా లేకుంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంటా లేకుంటే నీటిపారుదల శాఖ అనేది ఈ రోజు చర్చలలో జరుగుతున్నాం. దీంతో పాటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత మరి ఇంజనీర్లు, ఈ సంస్థకు సంబంధించినటువంటి ఇంజనీర్లతో ఈ సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఈ సంస్థకు సంబంధించిన ఎల్ఎన్టీకి సంబంధించిన ఇంజనీర్లు కానీ, సీనియర్ ఇంజనీర్లు, జూనియర్ ఇంజనీర్లు ఈ యొక్క నిర్మాణంలో పాల్గొన్నటువంటి మొత్తం టీం ఇక్కడే ఉంది. వాళ్ళతో పాటు నీటిపారుదల శాఖ సంబంధించిన ఉన్నతాధికారులు, కింది స్థాయి నుంచి ఉన్నతాధికారులు వరకు అందరూ ఇక్కడ మంత్రుల కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు అంటే మంత్రులు సందర్శించాక, బ్యారేజ్లను సందర్శించాక ఇక్కడ అధికారులతో సమావేశం ఉన్నది ఆనంద్. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.